వక్ఫ్ బిల్ దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతోంది, రచ్చ జరుగుతోంది. మరోపక్క లోక్సభ ఆమోదం పొందిన వక్ఫ్ బిల్కు రాజ్యసభలో దానికోసం 8 గంటల సమయం కేటాయించారు. ప్రస్తుతం చర్చ రాజ్యసభలో కూడా నడుస్తుంది. అసలు వక్ఫ్ బిల్ ఏంటి, ఎందుకు దాని మీద అంతా రచ్చ జరుగుతోంది. ప్రత్యేకించి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం ఆయనైతే ఓవైసీ ఎంపీ ఆయన కాగితం ప్రతులు చించేశారు, డ్రాఫ్ట్ ప్రతుల్ని. డిఎంకే అపోజ్ చేసింది, కాంగ్రెస్ అపోజ్ చేసింది. ఆశ్చర్యకరంగా లోక్సభలో జరిగిన ఈ చర్చకి రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇద్దరు గైర్హాజరయ్యారు. ఈరోజు రాజ్యసభలో చర్చ జరుగుతోంది. సో అతి క్లిష్టమైన వ్యవహారంగా దీన్ని అభివర్ణిస్తున్నాయి. ఇదేదో మైనారిటీల మీద, ప్రత్యేకించి ముస్లింల హక్కుల మీద జరుగుతున్న దాడిగా. వక్ఫ్ బిల్ ఏం చెబుతోంది, ఎలాంటి సవరణలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి ఏం చెప్పారు, ప్రతిగా ఎలాంటి సమాధానాలు వస్తున్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ జనాబ్ బషీర్ అహ్మద్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కూడా. నమస్కారం బషీర్ అహ్మద్ గారు. నమస్తే. నమస్తే. సో చూస్తున్నాం కదా, అంటే నిన్న లోక్సభలో బిల్ పాస్ అయింది, 56 ఓట్ల తేడాతోటి బిల్ పాస్ అయింది. అపోజిషన్ కూడా చాలా గట్టిగానే నిలబడింది. ఆశ్చర్యకరమైన రీతిలో బీజేపీకి అనుకూల పక్షంగా పేరుపడ్డ వైఎస్ఆర్సీపీ కూడా వ్యతిరేకించింది ఆ బిల్లుని. 4 సభ్యులు వ్యతిరేకించారు. సో ఇప్పుడు గనక చూస్తే వాస్తవంగా దాని పేరు మార్చారు, ఉమీద్ అని, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతోటి కిరణ్ రిజిజు దాన్ని మారుస్తున్నట్టు ప్రకటించారు. ఏంటి అసలు అభ్యంతరాలు ఎందుకు? ఇప్పుడు అదేదో ఫలానా కనిపిస్తున్న భూమి వక్ఫ్ది అంటే అదేదో కైవసం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ ఉన్నప్పుడు జరిగింది. దాని నుంచి సవరించి దానికి ఒక వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నాం, ముస్లింల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోవటం లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అసలు బిల్లు ఏంటి, బిల్లుకి తెచ్చిన సవరణ ఏంటి చెప్తారా, సిన్స్ మీరు న్యాయవాది కూడా కాబట్టి? ఇప్పుడు వక్ఫ్కి ప్రతి ఏదో ఒక స్థలం లేదా పొలం ఇది ప్రతిదీ వక్ఫ్కి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రతి స్థలాన్ని ఆక్రమించుకుంది. కాబట్టి దాన్ని సరిదిద్దడానికి మేము ఈ బిల్లుని తీసుకొచ్చాం, సవరణ బిల్లుని తీసుకొని వచ్చాం అని బీజేపీ చెప్పడమే అసంబద్ధమైంది. దాన్ని నేను ఖండిస్తున్నాను. వాస్తవంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అంతవరకు చూసుకుంటే 48% వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. ఈ అన్యాక్రాంతమన్నీ అయినవన్నీ ఎవరంటే ముస్లింలు కాకుండా ముస్లిమేతరులు వాటిని అనుభవిస్తున్నారు. వక్ఫ్ ల్యాండ్కి వక్ఫ్ ఆస్తుల్నే రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్న వక్ఫ్ బోర్డు తనకు సంబంధించని భూముల్ని తనవి అని చెప్పి ఆక్రమించుకుంటుంది అని చెప్పి ఇది ఒక దుష్ట ప్రచారం చేస్తున్నారు. ఇది దుర్మార్గం, ఇది వాస్తవం కాదు. అసలు దీంట్లో లోపలికి మనం వెళ్లే ముందుగా మనం అసలు గమనించాల్సింది ఏంటంటే అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఈ ముస్లింలకు సంబంధించిన సంస్థలు, మసీదు, ఒక ఈద్గా, ఖబరస్థాన్, అలానే ముస్లింలలో ఉన్నటువంటి పేద ప్రజలు, వితంతువులు, విడాకులు పొందిన వారు, చదువుకునే పిల్లలకు గాను ఉద్దేశించి కొన్ని ఆస్తులను దేవుడి పేరిట వదిలివేయడాన్ని, ఆ వదిలివేసిన ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తులు అంటారు. ఏ విధంగా అయితే ఇవి దేవాలయ మాన్యాలను లేకుంటే బ్రాహ్మణ అగ్రహారాలను ఎండోమెంట్ చట్టం ప్రకారం ఎలాగైతే ఉంటాయో, వక్ఫ్ చట్టం ప్రకారం ముస్లింలకు సంబంధించిన మతపరమైన సంస్థలు, ముస్లిం వ్యక్తులకు సంబంధించిన ఈ సేవలకు కోసం గాను ఎవరో దాతలు, మహానుభావులు వక్ఫ్ చేసుకుంటారు. ఈ వక్ఫ్ ఎవరికి చేస్తారంటే ఇది దేవుడికి చేసేస్తారు. ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత దాని మీద చివరికి వక్ఫ్ చేసిన వ్యక్తికి కూడా ఏ విధమైనటువంటి అధికారం ఉండదు. అది కేవలం దేవుడికే చెందుతుంది. ఏ విధంగా అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల మీద ఆ గుడికో లేకుంటే ఆ మఠానికో ఏ విధంగా హక్కులు ఉంటాయో అదే విధంగా ఉంటుంది. కేవలం ఈ హక్కులు అనేవి ఏ విధంగా ఉంటాయంటే వాటి మీద వచ్చే ఆదాయాన్ని అనుభవించడానికి హక్కు ఉంటుంది తప్పనిచ్చి దాన్ని అమ్మడానికి కానీ లేదా ఉన్న ఆస్తిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి కానీ
ఇలాంటి హక్కు ఉండదు. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా ఉన్న విషయం మనకు అందరికీ స్పష్టంగా తెలుసు. ఈ వక్ఫ్ ముస్లిం ఈ ఆస్తులకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఈ మేనేజ్మెంట్ చేయడం కోసం గాను మొట్టమొదటిసారిగా 1913లో ది ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది 1913లో నాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని తర్వాత 1920లో కూడా ఇంకోటి ది చారిటబుల్ అండ్ రిలీజియన్ ట్రస్ట్ అండ్ యాక్ట్ వాజ్ అని ఇంకొక యాక్ట్ కూడా వచ్చింది. దాని తర్వాత 1930లో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అని చెప్పి వచ్చింది. దీన్ని 1995లో యాక్ట్ నెంబర్ 43 ప్రకారంగా మళ్ళీ ఒక యాక్ట్ని ది వక్ఫ్ యాక్ట్ 1995 అని చెప్పేసి ఒక యాక్ట్ని పాస్ చేయడం ద్వారా ఇందులో 112 రకాలైనటువంటి సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్ల ప్రకారం అసలు వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేయడానికి వక్ఫ్ కమిటీలు ఎలా ఉంటాయి, ముసల్లి అంటే ఎవరు, అలానే ముతవల్లి అంటే ఎవరు, ఈ వక్ఫ్కి సంబంధించిన ఆస్తుల్ని ఏ విధంగా లీజుకి ఇవ్వాలి, ఈ వక్ఫ్కి సంబంధించిన ఆస్తులు ఎవరైనా ఆక్రమించుకుంటే ఆ ఆక్రమించుకున్న దాన్ని ఆక్రమణ తొలగించడం కోసం ఏం చేయాలి అనేది నిర్దిష్టంగా తయారు చేస్తూ స్పష్టంగా ఒక చట్టాన్ని తయారు చేశారు. ఇది ఈ చట్టం. అయితే ఇప్పుడు వాస్తవంగా కనుక మనం చూసేటట్టయితే ఈ చట్టంలోనే చాలా లొసుకులు ఉన్నాయి. అన్ని చట్టాల్లో ఏ విధంగా లొసుకులు ఉంటాయో ఈ చట్టంలో కూడా చాలా లొసుకులు ఉన్నాయి. ఈ లొసుకులు ఉండటం వల్ల ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో ఎండోమెంట్ యాక్ట్ లో ఏ విధంగా లొసుకులు ఉన్నాయో ఇందులో కూడా లొసుకులు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ వక్ఫ్ భూములకు సంబంధించి 48% వక్ఫ్ భూములు ఆక్రమణలో ఉన్నాయి. చాలా వక్ఫ్ భూముల్ని కూడా అమ్ముకోవడం కూడా జరిగింది. హైదరాబాద్ లో కూడా అయితే అసలు లెక్కే లేదు. మొత్తం వక్ఫ్ భూముల్ని ప్రభుత్వమే అమ్మివేసిన విషయం, అన్యాక్రాంతం చేసిన విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే వక్ఫ్ యాక్ట్ లో ఉన్నటువంటి ఈ లోపాలను సరిదిద్దుతూ, ఈ లోపాలను సరిచేస్తూ దీనికి అమెండ్మెంట్ చేయాల్సిన ప్రభుత్వం భారతదేశం మొత్తంగా ఉన్నటువంటి సుమారుగా ఒక 10 లక్షల వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఈ ఎకరాలను అన్యాక్రాంతం చేయడం కోసం గాను, ఈ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసం గాను ఈ 72 బషీర్ అహ్మద్ గారు హ్యావ్ ఏ క్వశ్చన్ అండి, మీరే మాట్లాడదురు కానీ ఇప్పుడు 2014లో యూపీఏ జస్ట్ ఎన్నికలకు వెళ్లే ముందర ఒక సవరణ చేసి ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్లో ఏకంగా 123 ఆస్తుల్ని 25 రోజుల వ్యవధిలో వక్ఫ్ ఆస్తులుగా మార్చి పారేశారు. అంటే ఇప్పుడు సపోజ్ బషీర్ అహ్మద్ గారు మీకు 25 ఎకరాలు ఉన్నాయి, నేను వస్తున్నా, ఇది నా వక్ఫ్ ఆస్తి అంటే మీరు వదులుకోవాలి. బషీర్ అహ్మద్ కాదు ఇంకెవరైనా సరే, జార్జ్ వాషింగ్టన్ అయినా వదులుకోవాల్సిందే. ఆ తరహాలో 2014లో చేసిన దాన్ని సవరించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. మీరేమంటారు? ఇది భారతదేశంలో రాజ్యాంగం ఉంది. ఏ చట్టం చేసినా ఏది చేసినా రాజ్యాంగబద్ధంగా అది నిలబడుతుందా లేదా అనేది చూస్తారు. మీరు ఆరోపిస్తున్న విధంగా 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోవడానికి ముందు ఏవో కొన్ని ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తులుగా నోటిఫై చేసిందని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. నోటిఫై చేయడానికి ఒక ఆస్తి అని నోటిఫై చేయడానికి దానికి ఒక పెద్ద చాంతాడంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. అసలు ఈ ఒక ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఒక ఆస్తికి సంబంధించి ఒక కమిషనర్ ఉంటాడు, ఈ ల్యాండ్ కమిషనర్ ఉంటాడు. ఈ కమిషనర్ ఈ ఒక ఆస్తి అవునా కాదా అని చెప్పేసి సర్వే చేస్తాడు. సర్వే కమిషనర్ సర్వే చేసే ముందు ఆ ఆస్తిలో ఉన్న వాళ్ళకి, ఆ ఆస్తి చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి కూడా అందరికీ నోటీసులు ఇస్తారు. మీ దగ్గర ఏ విధమైనటువంటి, మీ దగ్గర అధికారాన్ని ధృవీకరిస్తూ ఉన్నటువంటి మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలు తీసుకుని రండి, మీకు ఏ హక్కు ఉందో చూపియండి అని చెప్పేసి అడుగుద్ది. ఈ కమిషనర్ అడుగుతాడు. అవన్నీ మీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం తర్వాత కూడా ఒకవేళ మీ మాట వినకుండా, మనం చెప్పిన అభ్యంతరాలను లక్ష్య పెట్టకుండా ఈ కమిషనర్ కనుక, ల్యాండ్ కమిషనర్ కనుక, సర్వే కమిషనర్ ఇది ఒక ఆస్తి అని కనుక డిక్లేర్ చేసేటట్టయితే దాని మీద కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ట్రిబ్యునల్ తర్వాత హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి ఇది ఒక ఆస్తి కాదా, ఇది ఎవరికి సంబంధించిన ఆస్తి అనేది డిసైడ్ చేసే
అధికారం, హక్కు వక్ ట్రిబ్యునల్కి ఉంది, హైకోర్టుకు ఉంది, సుప్రీంకోర్టుకు ఉంది. ఇన్ని అవకాశాలు ఉండగా మీరు చెప్తున్న విధంగా లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తున్న విధంగా ఏకపక్షంగా ఒక ఆస్తిని తీసుకొచ్చి ఇది ఒక ఆస్తి అని చెప్పేసి ప్రకటించడం అనేది సరే. జరగదు. I have another observation ఇప్పుడు అండి. ఒక చిన్న ఉదాహరణ. మీరే మాట్లాడదు ఇంకొక అబ్జర్వేషన్ గుంటూరులో మీరే మాట్లాడదు. గుంటూరులో అమరావతి రోడ్లో నగరాలు అనేది ఒక ప్లేస్ ఉంది. ఆ నగరాల్లో ఆంజనేయ స్వామికి సంబంధించిన సుమారుగా 126 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమిని ఆ ఆంజనేయ స్వామికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి పూజారులు, కొంతమంది దళారులు కుమ్మక్కయ్యి ప్లాట్లు వేసి అమ్మేశారు. వాస్తవంగా ఈ రోజు కూడా చూసేటట్టయితే కనుక రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఆ భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన భూములే. రేపు పొద్దున్న మీలాంటోడో లేదా నాలాంటోడో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల్ని రక్షించాలి అని హైకోర్టులో కేసేసి రేపు కేసును గెలిచి ఈ ల్యాండ్ మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖకి చెందింది, ఆంజనేయ స్వామి గుడికి సంబంధించింది, మీరందరూ ఇళ్ళని ఖాళీ చేయాలి అని చెప్పేసి కనుక కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ రాంగ్. ఇది ఎలా అవుతుంది? మేము 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నాం, 100 ఏళ్ల నుంచి మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం అంటే అది సరైనదా? ఒకసారి ఒక దేవుడికి ఒక దేవుడి మాన్యం, ఇది ఫలానా గుడిని నడపడం కోసం ఇది నేను ఇస్తున్నానే అని ఒక దాత ఇచ్చిన దాంట్లో దుర్మార్గంగా ప్లాట్లు వేసి అమ్మేస్తే దాన్ని ఇది దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆస్తి అని కోర్టు ప్రకటన చేస్తే అందులో తప్పే ఉంది. అదేవిధంగా సిమిలర్గా ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి, ఈ భూమిలో అన్యాక్రాంతం మీరు చేశారు, మీరు అక్రమంగా ఉంటున్నారు, మీకు ఏ విధమైనటువంటి పత్రాలు లేవు, రెవెన్యూ రికార్డు ప్రకారం చూసినా వక్ఫ్ బోర్డు రికార్డు ప్రకారం చూసినా ఇది వక్కి సంబంధించింది, మీరు ఖాళీ చేసి వెళ్ళాలి అని ఒక హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ ఒక ఆర్డర్ ఇస్తే అందులో తప్పేంటి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. రైట్. మీరు నేను ఇంకొక అంశం అండి ఇక్కడ బషీర్ గారు సంబంధించిన భూములు అయితే ఒక న్యాయం కాదు కదా, ఉండకూడదు. నేను ఇంకొక అంశం చెప్తా. ఇక్కడ నిన్న కిరణ్ రిజిజు గారు లోక్సభలో మాట్లాడితే ఏమన్నా